ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇంటికొచ్చి రామ్ని ప్రీతిని నా సొంత బిడ్డల్లా పెంచాను. వీళ్ళ కోసం నేను మళ్ళీ పిల్లల్ని కనలేదు. నా జీవితాన్ని ఈ ఇంటికి, ఈ కుటుంబానికి అంకితం చేశాను. అర్చన ఈ ఇంటికి కోడలుగా వస్తే 50 లక్షల కట్నం, 100 తులాల బంగారం తీసుకొచ్చింది. అలాగే రేపు ప్రీతి ఉషల పెళ్లిళ్ళు కూడా కోట్ల రూపాయల కట్నం, కేజీల కొద్ది బంగారం ఇచ్చి గ్రాండ్గా అత్తారింటికి సాగనంపుతాం. మరి సీత ఈ ఇంటికొస్తూ ఏం తీసుకొచ్చింది? ఎంత కట్నం, ఎంత బంగారం ఇచ్చారు తనకు? అడ్డదారిలో ఈ ఇంటికి కోడలయ్యింది. పైసా కట్నం, గ్రాము బంగారం కాని తీసుకురాలేదు. అలాంటి తనకు ఈ ఇంట్లో హక్కులు, అధికారాలు ఎలా ఉంటాయి? ఈ ఇంటికొస్తూ కుటుంబం కోసం నేను, జన, గిరి, అర్చన, రామ్ అందరం కష్టపడుతున్నాం. ఆఖరికి పని మనిషి రాజ్యం కూడా ఈ ఇంట్లో పని చేసి సంపాదించి తింటోంది. కానీ సీతకు ఏం సంపాదనుంది? ఈ ఇంటి కోసం తను ఏం కష్టపడుతోంది? అక్క లేచిపోతే అడ్డదారిలో అర్హత లేకపోయినా రామ్ని పెళ్లి చేసుకొని నా కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టి నన్నే ఎదిరిస్తూ, నా పెద్దరికాన్నే ప్రశ్నిస్తూ, నా సహనానికి సవాలు విసురుతూ నా సొమ్ము ఎలా తినబుద్దవుతుందో నాకు అర్థం కావడం లేదు. సిగ్గు, మానం, అభిమానం మనుషులకుంటాయి వదినా. మంది మీద పడి తేరగా తినేవాళ్ళకి ఏం విలువలుంటాయి? ఇది ఒక లైఫేనా? చివరికి చీమల పురుగులు కూడా తమ ఫుడ్ తామే సంపాదించుకొని తింటున్నాయి. ఇలాంటి వాళ్ళను పారాసైట్స్ అంటారు. ఇతరుల మీద ఆధారపడటం తప్ప వీళ్ళు కష్టపడలేరు. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. ఈ ఇంటికి ఇలాంటి పరాన్న జీవి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రామ్ ఏదో యాక్సెప్ట్ చేశాడని ఈ పారాసైట్ని తప్పక ఎంకరేజ్ చేస్తున్నాను. కష్టపడి సంపాదించకుండా తినేవాళ్ళంటే నాకు పరమాసహ్యం. సిగ్గులేని జీవితాలంటే నాకు చిరాకు. పిన్ని దగ్గరకు వెళ్ళి నాకు భోజనం తీసుకొస్తున్నానని చెప్పిరండి. ఆవిడ తినమంటే నేను తింటాను. నేను తినమని చెప్తున్నాను కదా. ఈ ఇంట్లో నేను తేరిగా కూర్చొని తింటున్నాను అని మీ పిన్ని అనింది కదా, అప్పుడెందుకు చెప్పలేదు మీరు? ఆ విషయం వదిలేమన్నాను కదా. నేనే నీకు భోజనం తీసుకొచ్చాను కదా. భార్య ఆకలితో ఉందని భర్త భోజనం తీసుకొస్తే అంతకంటే ఆనందం భార్యకు మరొకటి ఉండదండి. కానీ మీరిలా దొంగచాటుగా భోజనం తీసుకురావడం నాకు నచ్చలేదు. మీరు మీ పిన్నితో చెప్పి తీసుకురండి, అప్పుడు తింటాను. నాకు ఎలాగో పని దొంగ అని ముద్ర వేశారు, తేలిగా తింటున్నాను అని నింద వేశారు. మీరు కూడా దొంగ అవ్వడం ఎందుకు? నాకు చాటుగా తిండి పెట్టారు అని మీపై నింద ఎందుకు? వెళ్ళండి, మీ పిన్నితో చెప్పి రండి. మా పిన్నితో మళ్ళీ గొడవ పడాలనుకుంటున్నావా సీత? జరిగింది చాలదా? జరిగింది గొడవ కాదండి, నాకు అవమానం జరిగింది. అది మీ సమక్షంలో జరిగింది. మీరు ఉండగానే నేను మాటలు పడ్డాను.
ముందే తింటున్న కంచం ముందు నుంచి లేచొచ్చాను. అప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరిస్థితి అర్థం చేసుకో సీత. మీరు నన్ను అర్థం చేసుకోండి. నా భర్త నా గురించి ఏదైనా ధైర్యంగా చేయాలని నేను ఆశపడతాను కదా. అందరిలాగా నా మెడలో ధైర్యంగా తాళి కట్టిన వారు అందరికీ చెప్పి ధైర్యంగా నాకు తిండి పెట్టలేరా? నేనెలాగో ఈ ఇంట్లో ఏ పని చేయట్లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నారు కదా. మీ భార్యనే కదా నేను. మీ పిన్ని నన్ను అనరాని మాటలు అంటుంటే నా కోసం మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ధైర్యం చేయని మీరు ఇప్పుడు దొంగచాటుగా అన్నం తీసుకొస్తే ఎలా తింటాననుకున్నారు? నేను ఇంట్లో లేనప్పుడు మా పిన్నితో గొడవ పెట్టుకున్నావు. నన్నేం చేయమంటావు? పొద్దున గొడవకు సాయంత్రం ప్రతీకారమా? పొద్దున మీరు లేరు, సాయంత్రం మీరున్నారుగా. తిప్పి తిప్పి అదే చెప్పకు సీత. నేను మా పిన్నికి చెప్పలేను, నీకు చెప్పలేను. అన్నం తింటావా లేదా? మీరు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీ పిన్నితో చెప్పండి. మీరు పెరికి వారవ్వడం నాకు ఇష్టం లేదు. నా కోసం మీరు ధైర్యంగా చేసే చిన్న పనైనా నేను ఇష్టపడతాను. నా కోసం మీరు చాటిగా చేసే ఏ పని నేను ఒప్పుకోను. నేను పిన్నిని ఎదిరించలేను. పిన్ని నాకు దేవతతో సమానం. మీరు నాకు దేవుడితో సమానం. దేవుడు ఏదైనా ధైర్యంగా ఇస్తాడు, దొంగచాటిగా ఏది ఇవ్వడు. అనవసరంగా గొడవని పెద్దది చేయకు సీత. నా కోసం మీరు ఎలాగో మీ పెన్నితో పోట్లాడరు. కనీసం నా కోసమైనా మాట్లాడకపోతే నేను ఇంట్లో ఫ్రీగా తింటున్నాననేగా మీ అందరి ఫీలింగు. చెప్తా, రేపు మీ అందరికీ సమాధానం చెప్తా. అక్క లేచిపోతే అడ్డదారిలో అర్హత లేకపోయినా రామ్ని పెళ్లి చేసుకొని నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టింది. నాకు అవమానం జరిగింది, అది మీ సమక్షంలో జరిగింది. మీ ముందే తింటున్న కంచం నుంచి లేచొచ్చాను. అప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.